అయ్యో భగవంతుడా! డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడల్లా పీచు పదార్థం తినాలి, తినాలి అంటున్నారు. పీచు పదార్థం యాడ నుంచి దొరికిద్ది? మనం తీసుకొచ్చేయన్నీ కూరగాయలే. దాంట్లో ఏదో మూల పీచు పదార్థం ఉండిద్ది. ఇంకా నువ్వు పీచు పదార్థం తినాలి, తింటేనే నీకు కడుపులో మంచిగా ఉండిద్దని అంటున్నారు. మరి ఏమేమి తింటే మంచిగా పీచు పదార్థం పుష్కలంగా ఉండిద్దో ఒక్కసారి చెప్పండమ్మా. అయ్యయ్యో! నేనున్నానుగా పిన్ని గారు. ఇంగో మాటొత్తే చెప్పండమ్మా అనేపాటికి నేనున్నానుగా పిన్ని గారంటో. నీకు ఇవన్నీ తెలుసా? అయ్యో! తెలియపోతే ఎలాగ పిన్ని గారు? మీకు వివరంగా చెప్తాను రండి నాతో పాటు. ఇది గోరు చిక్కుడుకాయ అంటారు. గోరు చిక్కుడుకాయలో మంచిగా పుష్కలంగా మీకు పీచు పదార్థం దొరికిద్ది పిన్ని గారు. సరేనా? ఈ గోరు చిక్కుడుకాయని తలా తోకని కట్ చేసుకుంటూ మనకి పీచు పదార్థం వస్తూ ఉండిద్ది. దాన్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని పైన పొరంతా తీసుకోండి. చక్కగా ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఒక మంచినీళ్ళు తీసుకొని గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసి శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలి. చక్కగా ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో బాగా మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోండి. సరేనా? ఇలా మెత్తగా అయిన తర్వాత చక్కగా నీళ్ళన్నీ వడగట్టుకోండి. ఇప్పుడు ముక్కల్ని సపరేట్గా ఆ వాటర్ని సపరేట్ చేయండి. వాటర్ని మీరు పడేయవచ్చు. ముక్కల వరకుతోనే మనం కూర అనేది చేయాలి. సరేనా? ఇప్పుడు ఇలా ముక్కలన్నీ మెత్తగా అయిన తర్వాత ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, కొద్దిగా మినప్పప్పు, సాయి మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిర్చి. ఎండుమిర్చి అనేది మనం తీసుకునే విధానం బట్టే ఎండుమిర్చులు పడతాయి. సరేనా? నేను ఒక 1/2 కేజీ వండుతున్నాను. ఇక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కూడా 2 నిమిషాలు దోరగా వేయించుకోండి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్టు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఓవరాల్గా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని 2 నిమిషాలు ఆగనిచ్చి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ గోరు చిక్కుడుకాయలని మొత్తం వేసేసుకోండి. చక్కగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా 2 నిమిషాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్లో బాగా మెత్తగా ఉడికించాం కదా, మనం ఎక్కువగా ఆగక్కర్లేదు. సరేనా? ఇప్పుడు నేను ఆడించుకున్న ఎండు కొబ్బరి, ఎండుమిరగాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలని మిక్సీ పట్టుకొని ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని చక్కగా ఇలాగా జల్లుకోండమ్మా. ఇక ఇంతేనమ్మా. మొత్తం కలిసేలాగా 2 నిమిషాలు కలుపుకొని ఇక మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా సర్వింగ్ బౌల్లో తీసుకోండమ్మా. ఈ కొబ్బరి పౌడర్ని నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానమ్మా. ఒకసారి ట్రై చేయండి అమ్మా. 2 నెలల వరకు మనకి కాన్స్టెంట్గా ఉండేది, పాడవకుండా. ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు. ఇలా ఏదైనా ఏపుడు కూరల మీద చక్కగా జల్లుకొని హ్యాపీగా తినచ్చు. సరేనా? పిన్ని గారు, ఒక్కసారి ఈ కర్రీ టేస్ట్ చేసి ఇలాంటి పీచు పదార్థాలు ఇంకా చాలా ఉన్నాయి, మీకు వివరంగా చెప్తూ ఉంటాను. డెఫినెట్గా ట్రై చేయండి. ఈసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే మీకు పుష్కలంగా పీచు పదార్థం ఉండేది కాబట్టి ఇంకా మీరు ఎవరిని సంప్రదించక్కర్లేదు. ఇంకా ఇంకా మంచి రెసిపీస్ ఉంటాయమ్మా. బాయ్ అమ్మా.